సో మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలంటే అది వర్డ్ ప్రెస్ తోటి అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే ఫస్ట్ డొమైన్ నేమ్, ఓకే. వెబ్ హోస్టింగ్, వర్డ్ ప్రెస్, ఓకే. నెక్స్ట్ ఎస్ఎస్ఎల్, వర్డ్ ప్రెస్ థీమ్, ఎస్ఎస్ఎల్. ఓకేనా? ఓకే. సో మనకి డొమైన్ తీసుకోవడానికి రికమెండెడ్ ఏంటంటే గోడాడీ లేదా నేమ్ సీక్. నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ హోస్టింగ్ వచ్చేటప్పటికి బ్లూ హోస్ట్. మనకి ఇంకా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంటంటే సో రికమెండెడ్ వన్స్ చెప్తున్నాను. సో బ్లూ హోస్ట్ లో మనకి ఏంటంటే ఆటోమేటిక్గా డొమైన్ కూడా ఫ్రీగా వస్తుంది, ఫ్రీ డొమైన్. ఓకే. సో వర్డ్ ప్రెస్ థీమ్కి వచ్చేటప్పటికి ఆస్ట్రా వాడతాం, ఆస్ట్రా, WP ఆస్ట్రా అంటాం, WP ఆస్ట్రా. ఓకే. ఎస్ఎస్ఎల్ మనకు హోస్టింగ్ తో పాటు ఎస్ఎస్ఎల్ వస్తుంది. సో కొన్ని కంపెనీస్కి ఏంటంటే ఎస్ఎస్ఎల్ అన్నది మనం సెపరేట్ గా పర్చేస్ చేయాలి హోస్టింగ్ తో కాకుండా. సో మీరు ఇన్ కేస్ బ్లూ హోస్ట్ నుంచి హోస్టింగ్ తీసుకుంటే మీకు ఎస్ఎస్ఎల్ అన్నది వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు. సో సెపరేట్ గా ఎస్ఎస్ఎల్ మీద మీరు అమౌంట్ అనేది స్పెండ్ చేయడం అవసరం లేదు. ఓకే. ఓకే అండి. సో మనకు కావాల్సిన డొమైన్, వెబ్ హోస్టింగ్, వర్డ్ ప్రెస్, థీమ్, ఎస్ఎస్ఎల్.